మన వెయిట్ లాస్ జర్నీలో మనం పెట్టుకున్న సింపుల్ రూల్స్ ఏంటో చూసేద్దామా. సో దానికంటే ముందు హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేద్దామా అని లాస్ట్ వీడియో పెట్టాను కదా, దానికి చాలా మంచి రెస్పాన్సే వచ్చింది. సో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఇంతకుముందు మన డైట్ ఫాలో అయిన వాళ్ళు, ఇంకా కొత్తగా కొంతమంది కూడా కామెంట్ చేశారు, ఎస్ నేను కూడా స్టార్ట్ చేస్తాను అన్నట్టు. సో మీ అందరు పెట్టిన కామెంట్స్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే 21 days ఛాలెంజ్ చేద్దామని అందరు కామెంట్ చేశారు. కాబట్టి 21 days పెట్టుకుందాము. సో ఆ 21 days మనం ఏం రూల్స్తో ఏ ఛాలెంజెస్తో స్టార్ట్ చేద్దాం అనేది నేను ఒక సింపుల్గా కొన్ని రాసుకున్నాను. జస్ట్ 5 రూల్స్ పెట్టుకున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే లాస్ట్లో ఇంకా నేను గ్రాసరీస్ లిస్ట్ లాగా కూడా కొంచెం చూపిద్దాం అనుకున్నాను. నేను రీసెంట్గా వెళ్ళి అన్ని కొనుక్కొచ్చుకున్నాను. ఇప్పుడు అప్పటికప్పుడు వెతుక్కోకుండా ముందుగానే కొంచెం తెచ్చి పెట్టుకుంటే మనకి ఆ టైంకి ప్రిపేర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడైతే రూల్స్ ఏంటో చూసేస్తాము. సో ఫస్ట్ ఏంటంటే ప్రోటీన్ డే అంటే ఏంటంటే ఒక రోజులో ప్రోటీన్కి సంబంధించి ఏదో ఒక ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవడము. ఎంత అనేది తర్వాత విషయము, తీసుకుంటున్నానా లేదా అనేది నా మెయిన్ పాయింట్. సెకండ్ది ఏంటంటే 1 fruit + 1 వెజిటబుల్. అంటే ఒక రోజులో ఒక్క ఫ్రూట్ అయినా, ఒక ఫ్రూట్ ఒక వెజిటబుల్ ఏదో రకంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో థర్డ్ది వచ్చేసి వాకింగ్. సో ఈసారి ఈ వెయిట్ లాస్ జర్నీలో వచ్చేసి నేను ఎక్సర్సైజ్ ఏం చేయాలనుకోవట్లేదు. స్పెసిఫిక్గా చేస్తాను, ఇంట్రెస్ట్ వస్తే చేస్తాను, కాకపోతే అదొక రూల్గా ఛాలెంజ్గా పెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఈ మధ్య వాకింగ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. మీరు నా లాస్ట్ వీడియో కాకుండా అంతకు ముందు వీడియో చూసింటే వాకింగ్ గురించి, సో దానిలో చెప్పాను కదా నేను చాలా డిఫరెన్స్ చూశాను వాక్ చేయడం వల్ల అని చెప్పి. సో కనీసం 10,000 అడుగుల నుంచి మ్యాక్సిమం 15K స్టెప్స్, 15,000 అడుగుల దాకా నడవాలి, వాక్ చేయాలి ఒక రోజుకి అనేది థర్డ్ రూల్. ఫోర్త్ వచ్చేసి వాటర్. ఇది మాత్రం అస్సలు మిస్ చేయను, కనీసం 3 లీటర్స్ తాగాలి ఒక రోజులో అన్నది ఫోర్త్ రూల్. ఫిఫ్త్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అది కామన్ అంటే నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి నేను ప్రతిసారి చెప్పేది, నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను, ఎలా అవుతున్నాను, ఎలా అవుతాను అనే దానికి మెయిన్ రీజన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగే. సో అది మీకు ఐడియా లేకపోతే మన ఛానల్లో ఆల్రెడీ స్టార్టింగ్లో వీడియోస్ ఉన్నాయి, లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను, మీరు వెతుక్కోలేకపోతే. సో వెళ్ళి చూడండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఐడియా లేని వాళ్ళు. సో ఇది వచ్చేసి నేను ప్రతిసారి మీకు తెలిసింది ఏంటి, నేను చేసేది 16:8. ఈసారి వచ్చేసి 2 hours పెంచుకుంటున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ కొంచెం వెయిట్ బాగా లాస్ అయ్యాను కాబట్టి, నాకు బాగా అలవాటైంది కాబట్టి. సో ఇప్పుడు వచ్చి 18:6 అంటే 18 గంటల సేపు ఫాస్టింగ్, 6 గంటల సేపు మాత్రమే ఈటింగ్ పీరియడ్ అనమాట. సో ఇంతకుముందు వరకు 16:8 చేసేదాన్ని. మీరు కానీ ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటే దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే ఫాస్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అంటే మాత్రం ఫర్ ష్యూర్ ఫస్ట్ 12:12తో స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి 12:12. సో వన్స్ మనం వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత, అంటే ఏ రోజు చేస్తామనే చెప్తాను, ఆ రోజు నుంచి ఏం చేస్తారంటే, ఇప్పుడు 3 weeks కదా మనం తీసుకునే ఈ ఒక ఛాలెంజ్. ఫస్ట్ వీక్ మొత్తం 14:10 చేయండి, సెకండ్ వీక్ 16:8 చేయండి, థర్డ్ వీక్ 18:6 చేయండి. ఏం కాదు, హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. కానీ డైరెక్ట్ మాత్రం 18:6 తీసుకోకండి. ఇది ఒక పెద్ద డిస్క్లైమర్ లాగా చెప్తున్నాను, ఎందుకంటే దీనివల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మన బాడీ ఫస్ట్ ట్రైన్ అవ్వాలి. ఆ ట్రైన్ అవ్వడానికి మీరు ఈ రోజు నుంచే 12:12 చేయండి. 12:12 అంటే ఏంటని మీరు అనుకోవచ్చు, 12 గంటల సోపు మాత్రమే తింటాం, 12 గంటల సోపు అసలు తినడం అనమాట. అంటే ఈరోజు పొద్దున్న 9 గంటలకు తినడం స్టార్ట్ చేశారు అంటే మీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశారు అంటే మీ డిన్నర్ 9 లోపు అయిపోవాలి నైట్. దాని తర్వాత రేపు పొద్దున్న 9 వరకు ఏం తినకూడదు, అదనమాట సింపుల్గా. సో ఇవన్నీ సింపుల్గా నేను పెట్టుకున్న 5 రూల్స్. ప్రోటీన్ డే ఫస్ట్ రూల్, ప్రోటీన్ డే. సెకండ్ రూల్ 1 fruit 1 vegetable. థర్డ్ రూల్ వాకింగ్ 15K స్టెప్స్ మ్యాక్సిమం. ఫోర్త్ రూల్ వాటర్ 3 liters. ఫిఫ్త్ రూల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 18:6. సో అదండి నేను సింపుల్గా పెట్టుకుంటున్న రూల్. ఇంతకీ ఎప్పుడు స్టార్ట్ చేస్తామని చెప్పలేదు ఏంటి హిమని మీరు అనుకోవచ్చు. ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే మీరందరూ కామెంట్స్లో ఎస్ రెడీ అని మీరు థమ్స్ ఇవ్వాలి. జస్ట్ కామెంట్లో మీరు ఎట్లా పెట్టారంటే చాలు, మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడైతే గ్రాసరీస్ వెళ్ళి చేసేస్తాం. ఇవన్నీ చూసి దర్చుకోకండి, ఏంటి హేమో ఇన్ని కొనాలని, ఇన్ని అవసరం లేదు. ఇందులో మీరు ఏదైతే వాడతారో, మీకు ఏదైతే అవసరమో అవే తీసుకోండి. సో ఇందులో ఏమున్నాయన్నది క్విక్గా చూపించేస్తాను. రోస్టెడ్ శనగలు. సో ఇవి వచ్చేసి ఎప్పుడైనా స్నాక్స్ లాగా తినొచ్చు, ఇవి కూడా మంచి ప్రోటీన్ అనమాట. సో ఇది ఆల్రెడీ ఓపెన్లో ఉంది, పక్కన పెట్టేస్తున్నా. సో తర్వాత పిస్తా. సో పిస్తా వచ్చేసి ఇవంతా డ్రై నట్స్ ఇంకా తెలిసినాయి కదా, పిస్తా, ద్రాక్ష అంటారు కదా, గ్రేప్స్ డ్రైడ్, సో అవన్నమాట. ఇంకా బాదము, ఇందులోనే మామూలు గ్రేప్స్ ఉంటాయి కదా, ఇది డ్రై నట్స్కి సంబంధించినవి. సో ఇవన్నీ తీసుకున్నా. దీంతోపాటు ఇంకా సీడ్స్కి వచ్చేస్తే వాటర్ మెలాన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అట్లా అన్ని రకాల సీడ్స్ తెచ్చుకున్నా. సో వీటన్నిటితో నేను అన్నిటి డ్రై నట్స్ని ఈ డ్రై
ఈ డ్రై సీడ్స్ని డ్రై నట్స్ని కలిపి సో ఏదైనా స్నాక్ లాగా చేసి తీసుకుందాము. రోజు నానబెట్టి అట్లా అవుతుందో లేదా కాబట్టి ఏదైనా స్నాక్ లడ్డు లాగా చేసి పెట్టేస్తే రోజు కూడా తీసుకోవచ్చు కదా అని అనుకుంటున్నాను. సో చూద్దాము. సో ఇవి నట్స్, ఇవి సీడ్స్, ఇవి తెచ్చుకున్నా. ఇవి సోయాబీన్స్ మామూలుగా మొలకలు కట్టించుకోవడానికి సోయాబీన్స్, ఇంకా మామూలుగా మన గ్రౌండ్ నట్స్ ఇవి ఆల్రెడీ ఓపెన్ చేశాను. దాంతోపాటు ఇంక మొలకలకు మామూలుగా పెసలు ఎక్కువ వాడతాను నేను. ఈ పెసలు ఇవి ఎక్కువ యూజ్ చేస్తుంటాను నేను మన ఇదేంటిది మొలకలు కట్టడానికి. సో వీటిలో మీకు ఏది పడితే అవి తీసుకోండి. వీటన్నిటిలో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఉలవలు వచ్చి మంచిగా ఫ్యాట్ కరిగించడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇవి వచ్చేసి పెసలు హై ప్రోటీన్ వీటిల్లో. ఇంకా శనగల్లో కొంచెం ఫ్యాట్ ఉంటుంది బట్ ఓకే. అండ్ సోయాబీన్స్ కూడా హై ప్రోటీన్. సో ఇవి వచ్చి మొలకలు కట్టుకోవడానికి అనమాట. సో ఇవి ఇంకా దీని తర్వాత వచ్చేసి సీడ్స్లో ఇది మర్చిపోయాను, ఫ్లాగ్ సీడ్స్ కూడా తీసుకున్నాను అనమాట. అది కూడా సీడ్స్లో పెట్టేస్తున్నా. ఇంకా తర్వాత పప్పుల్లోకి వచ్చేటప్పటికి మామూలుగా మనం దోశ, మల్టీగ్రెయిన్ దోశ అట్లాంటివి చేస్తుంటాం కదా నేను, వాటి కోసమని ఎర్ర కందిపప్పు తీసుకున్నా. ఇంకా మామూలుగా ఏంటంటే కందిపప్పు ఇది అయిపోయిందని తీసుకున్నా, సాంబార్లో వేస్తాం కదా. సో ఇది శనగపప్పు ఆల్రెడీ ఇంట్లో ఉంది. సో అది దాంతోపాటు ఇది మామూలుగా దీంట్లోనే ఉద్దులు ఉంటారు కదా, అవి హాఫ్ అనమాట. నా దగ్గర మొత్తం ముడి ఉద్దులు కూడా ఉన్నాయి, ఫుల్గా ఉంటాయి కదా, అది కూడా ఉన్నాయి. సో అవి కూడా వేస్ట్ చేసుకుంటా అప్పుడప్పుడు. సో ఇవన్నీ నానబెట్టేసి మామూలుగా మనం కొద్దిగా మెంతులు అవి నానబెట్టేసి మామూలుగా దోశ బ్యాటర్ చేసుకుంటాం కదా, అట్లా బ్యాటర్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని ఇవి. దీని తర్వాత వచ్చేసి డీటాక్స్ డ్రింకులకు సంబంధించింది. ఇది వచ్చేసి వాము, తర్వాత ఇది సోంపు, ఇవి మామూలుగా కిరాణా కొట్టులో తెచ్చుకున్నా. ఇంకా ఇది జీలకర్ర. సో ఇది ఇంకా ఇది నల్ల జీలకర్ర అని ఇవి కూడా తెచ్చుకున్నా. సో ఇంకేముంది, మిరియాలు, ఆకు, బిర్యానీ ఆకు, ఇంకా దాల్చిన చెక్క. సో ఇవన్నీ వచ్చేసి డీటాక్స్ డ్రింక్కి సంబంధించినవి అనమాట. సో వీటన్నిటిని కలిపి ఒకే పౌడర్ లాగా చేసుకుందామా లేకపోతే విడివిడిగా వాడతామని ఆలోచిస్తున్నాను. సో దాన్ని బట్టి మీకు కూడా సపరేట్ వీడియో చేస్తాను నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానని. సో ఇవి వచ్చేసి డీటాక్స్ డ్రింక్కి సంబంధించినవి. దీని తర్వాత ఇంకా స్నాక్ మామూలుగా మన బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అటుకులు పనికొస్తాయి. అప్పుడప్పుడు పోహా చేసుకుంటాను కదా నేను, సో అందుకని అటుకులు తెచ్చుకున్నా. అది ఇంకా చపాతీ, డిన్నర్కి వచ్చేసి చపాతీ అప్పుడప్పుడు చేసుకోవడానికి మామూలుగా మన గోధుమ పిండి తెచ్చుకున్నాను. ఇది ఇంకా ఇది ఫూల్ మక్కన అంటారు కదా, తామరాకు గింజలు, ఇవి స్నాక్ ఐటమ్కి అనమాట. ఇదిను ఇంకా ఈ రోస్టెడ్ ఇది ఉండే కదా, రోస్టెడ్ చెన్న. సో ఈ రెండు వచ్చి స్నాక్ ఐటమ్కి ఎప్పుడైనా మనకు కూర కొడుతున్నప్పుడు తినాలనిపించినప్పుడు ఇది డైరెక్ట్గా ఒక గుప్పెడు తీసుకోవచ్చు. ఇవైతే కొంచెం రోస్ట్ చేసి, డ్రై రోస్ట్ చేసి లేదా గీ రోస్ట్ అంటారు, గీ రోస్ట్ చేసి ఫుల్ మక్కన తీసుకోవచ్చు. సో ఇవి వీటిలో కొన్ని ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర. దాంతోపాటు డేట్స్, ఇంకా ఇవి మామూలుగా స్నాక్లో అయినా వేసుకోవచ్చు ఎలా అయినా. దీంతోపాటు ఒకవేళ నేను చెప్పాను కదా డ్రై నట్స్, డ్రై సీడ్స్ వేసి ఇది చేస్తానని, ఏదైనా స్వీట్ లాగా అంటే లడ్డులాగా అట్లా చేసి రోజు తీసుకుందాం అనుకుంటున్నానని చెప్పాను. సో దాంట్లో అవసరం అవుతుంది అన్నట్టు జాగరీ పౌడర్ తీసుకున్నా. ఎలాగో ఇంట్లో కావాల్సి ఉంటే అందుకని తీసుకున్నాను. అండ్ బ్రౌన్ షుగర్ కూడా ఉంది నా దగ్గర. రెండింటిలో ఏది బెస్టో చూసి అది వాడుతాను. సో అదనమాట. సో ఇది మరి మామూలుగా ఓవరాల్గా నేను తీసుకున్న ఏమంటారు గ్రాసరీస్. ఇంత ఖర్చు పెట్టాలా అని మీరు అనుకోవచ్చు. మనం నెలలో ఎంతో ఖర్చు పెడతాం, దాంతో పోలిస్తే నా దృష్టిలో ఇది పెద్ద లెక్క ఏం కాదు. అంటే మీ మొత్తానికి కలిపి మ్యాక్సిమం గట్టి కుడితే 2000 అవుతుంది ఏమోనండి, అంతే. నాకు బిల్లు కరెక్ట్గా గుర్తులేదు. మీకు ఏది కుదిరితే అది తీసుకోండి. అది ఇంత మోతాదులో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. అది మరి గ్రాసరీ లిస్ట్ కూడా చూపించేశాను. ఇందులో మీకు ఏది అవసరమైతే అవి తీసుకోండి. మనకు అప్పటికప్పుడు తీసుకున్నాం వేసుకున్నాం అన్నట్టు ఉంటుంది, వెతుక్కోవాల్సిన అవసరం ఉన్నాయి ఇక్కడ. ఇవి మరి ఓవరాల్ ఐటమ్స్ గ్రాసరీ లిస్ట్ అంతా. సో వాటిలో మీకు ఏది యూజ్ అనిపిస్తే అవి కొనుక్కోండి. సో ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది వచ్చేసి మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి స్టార్ట్ చేస్తాను నేను. సో అందరూ థమ్ సింబల్, మేము రెడీ అన్నట్టు, స్టార్ట్ చేద్దాం అన్నట్టు, మీరు రెడీయా జస్ట్ థమ్ సింబల్ కామెంట్ చేయండి, దాన్ని బట్టి స్టార్ట్ చేసేద్దాము. ఈ వీడియో మీకే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఛాలెంజ్ ఫస్ట్ డేలో మళ్ళీ కలుద్దాం. బీ రెడీ. బాయ్.